అందరికీ నమస్తే. మంచిగున్నరానులా. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. ముందుగా ఏం చేద్దాం, నెత్తిగిత్తలు యుద్ధం పాండ్రి. సమ్మక్క వచ్చింది గద్దెల మీదికి, పోతాండ్రు లచ్చల జనం చూసేతందుకు. ఇయాల్టికే ఆఖరు మున్సిపల్ ఎలక్షన్ల నామినేషన్లు, రువ్వ రవ్వన ఉరికి వేసిండ్రు మిగిలిపోయినోళ్ళు. ఆడ అందరి పేరు ఒక్కటే, ఆఖరికి ఉంటాయి పేర్లు మళ్ళా వేరే. గరం మీద ఉంది తెలంగాణ రాజకీయం, మస్తు అత్తందిగా బీఆర్ఎస్ లకు కోపం. లచ్చలాది మంది జాతరకు ముందే దర్శించుకున్న మేడారం జాతర సాలైంది. ఎక్కడ చూడు కచ్చరాలు, బండ్లు, ఆటువలు, నడుసుడు అనుకుంటా పోతాండ్రు జనాలు. మేడారం పోయే తోవ మొత్తం జనాలే. పికపిక జనం తరలిపోతే మేడారం కళ చిన్నగా అనత్తలేదుల్లా. ఇయాల కూడా చూస్తేందుకు రెండు కళ్ళు సాలకుంటూనే ఉంది మన దేవతల జాతర. మరి ఇయాల ఏమైంది, సమ్మక్క ఎప్పుడు చేరిందో అరుచుకుందాం పాండ్రి. కన్నపెల్లికెంచి సారలమ్మ, చిలకల గుట్టకెంచి సమ్మక్క దేవతలిద్దరు గద్దెల మీదకి వచ్చి భక్త కోటికి దర్శనం ఇస్తాండ్రు. సమ్మక్క అచ్చుడితోటి మేడారం తలతల్లాడుతాంది. మేడారం శక్తిపీఠం లెక్క మరుడుతోటి ఇక మరింత ముచ్చటగా అనిపిస్తున్నది మేడారము. రేవంత్ రెడ్డి సారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చి తల్లులను కలుసుకున్నారు, మొక్కులు పెట్టుకున్నారు. ఇలా రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి దర్శనం చేసుకున్నాడు. ఈ పెద్ద జాతరలా ముందుగల నాడే సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజు గద్దెకత్తే రెండో దినం నాడు ఇక సమ్మక్క గద్దెలతానికి వచ్చిందన్నట్టు. నిన్న పొద్దుగాటి సంది పూజలు చేసి తల్లిని తెచ్చిండ్రు. నిన్న 6:30కు కుంకుమ భరణి రూపంలో చిలకల గుట్టకెంచి తల్లి కింది కత్తు ఎస్పీ రామ్నాథ్ కేకేను AK-47 గన్ తోటి గాల్ల కాల్పులు వేసిర్రు. ఇక కాల్పులు జరిపి వెల్కమ్ చెప్పిండ్రు తల్లికి. ఇక రాత్రి 9:30 సమ్మక్క గద్దెలను దాకి 9:34 గద్దె మీదకి అన్నట్టు. 9:50 రహస్య పూజలు, 10 గంటలకెంచి ఆ భక్తులకు దర్శనం ఇచ్చింది సమ్మక్క. లైన్ బై లైన్ లేకపోతే నో ఎంట్రీ అనే తట్టున్నది గిడ. అందరూ లైన్ బట్టి పోతాండ్రు. లక్షల భక్తులు అచ్చుడితోటి కట్టమైతాంది కాబట్టి ఇట్లా లైన్లు పెట్టి దర్శనం చేపిస్తాండ్రు. గంటల కవానం లైన్లు, ఇసుక పోతే రాలంతా జనము, పోలీసుల సంబరాలు, ఇక గన్ను కాల్చి సమ్మక్కకు స్వాగతము. ఏడికాడ మస్తుగా పోటువలు, కెమెరాలు, ఫోన్లు ఉన్నాయి. ఇక సీతకు వచ్చింది, సమ్మక్కను తెచ్చింది, ఆరతి ఇచ్చింది, తొవ్వ పట్టింది. చెప్పినంత సింపుల్ కాదు జాతర, మస్తు ఉందాడా. సమ్మక్క తల్లి వనంకెంచి జనంలోకి రాగానే రహదారులు నిండినాయి, జనాలు బారులు తీరిర్రు. మేడారం అంతా కూడా రంగబలులు, జంతు బలులు, ఎదుర్కోళ్లతోటి చిన్నగా శోభలేదు. శివసత్తుల పునకాలు, భక్తుల డ్యాన్సులు, ఇక డోలు సప్పుళ్ళు, కొబ్బరికాయలు, పూలదండలు, ప్రసాదాలు, బంగారం మొక్కులతోటి తల్లి ఆగమను దిగ్విజయమైందన్నట్టు. ఆదివాసీ గిరిజన సంఘాలు, అభ్యుదయ యువజన సంఘము, ఇక తుడుందెబ్బ, ప్రత్యేక పోలీస్ బలాలు అనుకుంటా అమ్మవారికి 4 అంచెల భద్రత ఇచ్చినాయి అన్నట్టు. నలుగురికి నలుగురు దేవుళ్ళు గద్దెల మీదకి వచ్చే వరకు భక్తులు భారీగా వచ్చిండ్రు. జంపన్నవాగుకెంచి కూలియాల దాకా భక్తులే భక్తులు. 2-3 దినాల సంది ఇంక్స్కపోతే రానంత జనం వస్తాండ్రు. ఇలా రేపు భక్తులకు దర్శనం ఇచ్చి రేపు పొదుగుకంగా దేవతలు వనప్రవేశం చేస్తుతోటి ఇక జాతర ఎండ్ అవుతుంది. మీరు పోయినరా లేకపోతే పోయిరాండ్రి, రేపటితోటి బంద్ అయితే జాతర మరి. ఇక నిన్న ఒక్కనాడే 30 లక్షల మంది వచ్చిర్రు మేడారంకి. సమ్మక్క గద్దెలను దాకా వచ్చినాక చూసేటందుకు భక్తులు ఒకే పార వచ్చిండ్రు. అప్పుడే కరెంట్ పోయింది, దీంతో ఎవరికి ఏం కనిపించలే, ఆగమాగమైర్రు. గప్పుడే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ సార్ మీద దాడి చేసిర్రు అన్నట్టు. చేసింది ఎవరు, ఎందుకు చేసిర్రు అనే దాని మీద విచారణ చేస్తాండ్రు. ఎన్నికలు, నామినేషన్లు, గెలుసుడు, ఓడుడు, కొట్టుకునుడు, తిట్టుకునుడు. హబ్బా, ప్రచారం ఎలక్షన్ల ముచ్చట వినిపించిందంటే ఓటెన్క ఓటి లైన్ పెట్టి అన్నీ వినిపిస్తాయి. ఈసారి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. మరి నామినేషన్లు ఏడుదాకా వచ్చినాయి, ఎంతమంది వేసిండ్రో అరుచుకుందాం పాండ్రి.
మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు ఎప్పుడు వేసుడు ఎప్పటి సంది సాలైతే అని పెద్ద పార్టీలు ఏటింగ్ చేసిర్రు. ఆఖరికి మొన్న డేట్లు రానే వచ్చే. మొన్న జనవరి 28 తారీఖు నుంచి శాలే ఇయ్యాల 30 తారీఖు దాకా టైం ఇచ్చిర్రు ఎలక్షన్లు చూసే పెద్ద సార్లు. ఇయ్యాల ఆఖరి దినం కాబట్టి బాగానే మంది గావర పడతాండ్రు. పొదుగుకంగా 5 గంటల దాకా మాత్రమే ఉంటుంది ఈ నామినేషన్లు వేసుకునేందుకు టైము. రాష్ట్రం మొత్తంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉంటే అందులో పోటీకి నామినేషన్లు సురైనాయి. నిన్న మస్తు మంది వేసిర్రు. 7,908 మంది 8,326 నామినేషన్లు వేసిర్రు. కాంగ్రెస్ కెంచి 3,379, బీఆర్ఎస్ కెంచి 2,506, బీజేపీ కెంచి 1,709 నామినేషన్లు వచ్చినాయి. ఎంఐఎం ఏమో 166, సిపిఐ 88, ఆప్ 17, బీఎస్పీ 142, టీడీపీ 10, ఇండిపెండెంట్లు 918. ఇట్లా 2 దినాలలో మొత్తం 9,276 నామినేషన్లు వేసిరట. ఇవాళ ఆఖరి దినం కాబట్టి ఇంకింత ఎక్కువ మంది వచ్చేటట్టున్నారు. రూల్ ప్రకారంగా చట్టం ప్రకారంగా ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసెస్లో అవి తీసుకున్నారు, నామినేషన్స్ తీసుకున్నారు. 5 PM వరకు మనం నామినేషన్ తీసుకుంటాం. టుమారో ఇస్ ద లాస్ట్ డే. నిన్న వరకు అయితే తాండూరులో 11 నామినేషన్స్, పరిగిలో 2 నామినేషన్స్ మాత్రమే వచ్చింది. సో ఈరోజు రేపు భారీ నంబర్స్ మనము అనుకున్నాము. అందరికి క్యాండిడేట్స్కి కూడా ఒక రిక్వెస్ట్, మనం ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా ఎవరిని పోటీ చేయాల్సిందని తెలుసుకుంటే మీ రిజర్వేషన్స్ బట్టి, విమెన్ రిజర్వేషన్ కానీ కాస్ట్ రిజర్వేషన్ బట్టి మీరు పోటీ చేయాల్సిన వస్తే మేము కూడా ఇక్కడ ఫెసిలిటేట్ చేయడానికి కానీ ఏర్పాటు చేసాము. మీరు భారీ రకంగా భారీ నంబర్గా పార్టిసిపేట్ చేయండి. ఇట్స్ అ డెమోక్రసీ, హెల్తీ డెమోక్రసీ సైన్ అదే ఉంటుంది. అంటే ఎంతమంది పోటీ చేయగలిగితే చేస్తే అప్పుడు ఆ డెమోక్రసీ ఎంత ఫేర్గా ఉంది, ఫ్రీగా ఉంది అని కనిపిస్తుంది. రేపు నామినేషన్ల పరిశీలన, అటెన్క ఎవరు నిల్చున్నది ప్రకటన. ఫిబ్రవరి 1 నామినేషన్ల మీద అభ్యంతరాలు, ఫిర్యాదులు తీసుకున్నాడు. ఇక 2 నాడు పరిష్కారము, 3 నాడు నామినేషన్లు వెనక్కు తీసుకున్నాడు. అటెన్క పోటీలలో ఉన్న పేర్ల ప్రకటన. ఇక ఫిబ్రవరి 11 తారీఖు నాడేమో పోలింగు, 13 నాడేమో ఓట్లు లెక్క పెట్టుడు. గిట్లా నడుస్తుంది మొత్తం మీద తెలంగాణలో మున్సిపల్ నామినేషన్ల లొల్లి. ఒక ఊర్లే ఎంతమంది జనాలు ఉంటారబ్బా? ఎంతమంది ఉన్నా సుతం పేరు మాత్రం వేరే ఉంటాయి. పేర్లు 1-2 సేమ్ ఉన్నా సుతం ఇంటి పేర్లు అయితే వేరే ఉంటాయి. అట్లుంటేనే ఎవరన్నా గుర్తుపట్టచ్చు. ఎవల ఊరికన్నా పోయి పలానోళ్ళ ఇల్లు ఎక్కడుంది అంటే చెప్తారు. కానీ అందరింటి పేరు ఒకటే ఉంటే, అందరింట్లో ఒకటే పేరుంటే ఎట్లా గుర్తుపడతారులా? ఎవరింటికని పోతారు? ఈ గిట్లో ఏడుందనుకుంటుండ్రా కథ. కానీ ఒక ఊర్లు ఉందుర్రా. ఆ ఊళ్ళో మస్తు ఇండ్లుంటాయి. ఎవరింటికి పోయి కేసర్ అన్న సూతం అందరు వెళ్తారు. కేసర్ అనే పేరు పెట్టి ఊరి మొదట్ల నుండి పిలుచుకుంటా పోతే మీ వెనక అందరు కేసర్లు వస్తారు అన్నట్టు. గంతమంది అత్తరు అన్నట్టు. ఒకే ఊళ్ళే పట్టంత మంది కేసర్లు ఉన్నారు. ఇంటి ముందైనా, ఇంటి వెనకైనా, ఇంటి పక్కపోటైనా యాడైనా సరే కేసరి అనే పదం ఒక ఇంట్లోకించి ఒకరిద్దరన్నా వస్తారు. ఆ ఊళ్ళో కేసరి అనే పదానికి ఏదో మాయ ఉన్నది, చరిత్ర ఉంది అనుకుంటుర్రా? అందుకే ఆ పేరుతోటి పిలిస్తే అందరు వస్తారు అనుకుంటుర్రా? కాదు కాదు, ఒక్కింట్లో కనీసము ఒక్కరు లేకపోతే 2-3 కేసర్లు ఉంటారు అన్నట్టు. అందరి పేరు కేసరి అనే రిజిస్టర్ అయి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేటలో అనే ఊళ్ళే ఇంటికి 2 ఉంటారు కేసరి అనే పేరేటోళ్ళు. పాతపట్నం కెంచి ఇలా ఊళ్ళోకి వచ్చి వెలిసిందంట అమ్మవారు. గప్పటిసంది ఇంట్లో ఎవరు పుట్టినా అమ్మవారి పేరుతోనే పిలుచుకుంటారంట. గదే నామకరణం చేస్తాంటారంట. ఆడపిల్ల పుడితే కేసరమ్మ, మగ పిల్లగాడు పుడితేనేమో కేసరి అని పిలుస్తారంట. అందుకే ఊళ్ళో ఉన్న సగం జనం పేర్లు కేసరి అనే ఉంటాయి. ఇక గప్పటిసంది ఇప్పటిదాకా సుత ఇదే ఆచారం వాటిత్తురిల్లు. గీలు గుళ్ళే కనిపిస్తున్నాయి కదా, అమ్మవారే కేసరి అమ్మవారు. ఆ తల్లి పేర్లే వీళ్ళందరూ పెట్టుకున్నది. ఇగో బండి మీద వచ్చి అన్న కేసరే, ఈడ కూర్చున్న 2 తాతలు కేసర్లే. మేకలను పట్టుకుంది కేసరే, కటింగ్ తీసుకుంటుంది కేసరే, కట్టె పట్టుకుంది కేసరే, అంగి వేసుకున్నది కేసరే, దోతి కట్టింది కేసరే, తువాల వేసుకుంది కూడా కేసర్లే. ఈయన కేసరే, ఆయన కేసరే, ఇట్లా ఎవరి పేర్లు చూసినా కేసరే. కానీ వెనక ముందు జర పేర్లు వేరే పెట్టుకుంటారు అన్నట్టు. కేసరి త్రినాథ, కేసరి అప్పారావు అని ఇట్లా కేసరి తర్వాత పేరు వేరే ఉంటుంది. గట్లనే అందరూ మనుషులలో వెళ్తారు సుత. ఇయ్యే పేర్లు చెప్పి ఊరికి వచ్చిన వాళ్ళు అడ్రస్ కనుక్కుంటున్నారు అన్నట్టు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు ఊరికనే అత్తరు, మాట్లాడతారు, గిట్ల పోతారు. కానీ ఇంకిందరు జరంత టైంపాస్ చేసి జనాలతోని ఆడిపాడి ఎంజాయింగ్ చేసి పోతారు. ఇప్పుడు సుతం ఓ సారు అట్లనే పోయిండు. జనాలతోటి కలిసి కాలు గదిపిండు. గిది కదా జనాలకు కావాల్సింది. మరి ఓ పారి చూడుండ్రి.
అరకుల ఉత్సవాలైతే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సర్వయ్యిండు. ఆడంతా చూసి కలియదిరిగి యాలితానా ఉన్న షొంపి ఊళ్ళకి పోయి మస్తు ఎంజాయ్ చేసిండు. కూటమి సర్కారు కొత్తగా హోమ్ స్టే పాలసీ వెట్టుడుతోటి ఆయన నిజంగా అందరితానికి పోయి కలియదిరిగిండు. అరకు కచ్చేటోళ్లకు గాడున్నోళ్లకు అందుతున్న అసతులు ఆతిథ్యం గురించి అరుచుకున్నాడు. పచ్చశీర కట్టుకొని చేతులు పట్టుకొని కాలు కదుపుకుంటా నెత్తిల కుండ పెట్టుకొని చేతిల నెమలి పించం పట్టుకొని నడిమిట్లా సార్ను సుతం పెట్టుకొని నాట్యం ఆడిండ్రు గాడున్నోళ్ళు. సార్తోని గూడిపోయి లేడి మేడాలైతే సప్పుడేక నాకు రాదు అనుకుంటా చెయ్యి ఊపితే సార్ మాత్రం నవ్వుకుంటా అల్లతోటి కలిసిపోయిండు. గిట్లుండాలే నాయకులంటే అన్నవట్టే చూసిన జనం. వాళ్ళు తయారు చేసిన కట్టె టోపీ పెట్టుకొని బాణం సూటి పెట్టిండు సారు. పక్క పొంటున్న మేడము టోపీ పడిపోయింది గాను ఈ సారు టోపీ వల్లే ముఖం మీద నవ్వు పోలే. అగోగో గడ డప్పు కొట్టేది సారే, నడిమిట్ల నిల్సొని నెత్తికి కొమ్ముల సొంటిది పెట్టుకుంది కూడా సారే. అచ్చినమా పోయినమా అన్నట్టు కాదు, అత్తే 10 మందికి ఆదికుండేటట్టు ఏసిపోవాలి అనుకుండో ఏందో గాని మంచిగా ఆడిపాడిండు సారైతే. ఎవ్వలన్నా రావచ్చు, ఎందుకంటే అరకు మంచి జాగా, సౌలతులు మంచిగుంటాయి, సక్కదయమైన లోయలున్నాయి, చూడముచ్చటైన చిత్రాలున్నాయి. రాన్రి అందరచ్చి చూసిపోన్రి అనుకుంటే చెప్పిండు సారు. మీరు కూడా ఓ పారి అట్లా అరకు పోయిరాన్రి లీవులు దొరికితే. మా టిల్లుగాడు ఎటు పోయిండో ఏమో, మేడారం ఓదమారా అంటే ఏం చెప్పలేదు. మరి అడగన్నత్త ఏం చేస్తుండో. అరే టిల్లుగా, మొన్న కనిపించావు మై మరిచిపోయాను, అందాలలో నన్ను తూట్టుపుడు చేసావే, ఎన్నెన్ని కాళ్ళైనా ఏ జాడ కొడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధా ఆయని పరువాన నీ వెన్నెల కలలేని నా వేదన, నువ్వుంటే నా వెంటే వచ్చే ఇలా. ఆహా, ఎంత మంచిగా వస్తున్నాయి పాటలు. నాలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడబ్బా, సారీ సింగర్ ఉన్నాడు, సింగర్ బయట తీయాలి. ఏ ఎవరు మధ్యలో మందలేయకే, మంచి లైన్ వస్తాన్ని మళ్ళీ ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటావు. నా హృదయములో నిద్రించే చెలి, కనులలోనే కౌగించే సఖి. వా, ఏం ఉన్నదిరా టిల్లుగా నీ దగ్గర, అసలు టాలెంట్ తొక్కేసిరా. నేను మొదటి నుండి తొక్కేసారు, ఫస్ట్ ఇదే తొక్కుతుంది మనని. ఏం చేసాం, అట్లా అయిపోయింది. ఇలా పాటలు ఫోన్లు ఉన్నాయి, చూసుకుంటూ రాసుకోవాలి. మేడారం ఎట్లా పోవాలే, ఎంత ఖర్చు అవుతుంది అని బడ్జెట్ లెక్కలేస్తా అన్నవరా. ఎదిగనియవు నీ అవద్దద్ర మొక్క ఎప్పుడు వేసావు మంచిగా. ఓ చెలి చూడు పోనే వాయే, అరే కరెక్ట్ లైన్ వస్తా అన్నాడు. పిల్లుగా ఏం చేస్తున్నారో అని కూడా మూతి కిరుచుకుంటూ మాట్లాడుతుంది, పోతుంది మొత్తం గంగలు కలుస్తుంది. అరే నా పానంగా నేను మంచిగా మా పాట రాసుకుంటా అండి, నువ్వెందుకక్క నాకు నన్ను ఇట్లా అడ్డమస్తావు ఊకే. ఏంది పాటనా? ఏం పాటరా? ఏం పాటనా? పాడతా చూసుకో. పాడు కాజాలాను నువ్వు అనొప్పితో నేనే పాడుకుంటా. నాచెకి పాటన గంగలు ఆగు మళ్ళీ పాడతా. నా సఖి చెలియావే నిన్ను చూసి ప్రేమించానే. ఇన్న పాట ఏం పాడతావురా ఊకే? అదేడుంది, కొత్తగా నేనే థింక్ చేసి రాస్తా అన్న, తెలుసు కదా. కిల్లుగాడంటే మామూలుగా ఉండదు, కొత్తగా ఇన్వెంటింగ్ చేయాలి, ఏదన్నా కొత్తగా కావాలనుకుంటాడు, అందుకని కొత్తగా ట్రై చేస్తా అన్న. దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టు ఈడు మహలేదు ముంగటేసుకుండు కదా. ఫోన్ చేస్తాడు కదా ఈడు. బయట ఉన్నావా? అరే నాకు హెల్ప్ కావాలి, నీ దగ్గర మేము కిరవన్ సార్ నంబర్ ఉందా? అంటే లేకపోతే కనుక త్రివిక్రమ్ సార్ నంబర్ ఉన్నా పర్లేదు. గదేరా నేను ఒకటి పాట రాస్తాను, వాళ్ళతో కై కట్టించినాం అనుకో మంచిగా వాళ్ళు బరాబర్ రాస్తారు. లేదంటే వాళ్ళు రాస్తా అంటే నేను వాడతా గట్లా. అదే జర చెప్పాను, నంబర్ కనుక్కో నాకు పెట్టు. ఏమంటున్నా? రైట్, గుడ్ నైట్. వాళ్ళు ఇంటే నీ నడ్డు ఇరగొడతారా, వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ లారా, తెలివి తక్కువ. రామా దీంతో మనకేది కానీ లేదురా, పాట రాస్తానరా. ఇప్పుడు ఎన్నింటికి 20 సార్ అని అనుకో,
కొమురం భీముడో కొమురం భీముడో ఇట్లా ఒక పాట ఉంటుంది. ఇంకొకటి మగధీర సినిమాలో ధీర 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 ఇట్లా అన్నట్టు. అదే త్రివిక్రమ్ సార్ అయితేనేమో నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. ఇట్లా కొన్ని పాటలు ఉంటాయి అన్నట్టు. అట్లా నేను కూడా కొత్త కొత్త పాటలు వాడాలనుకుంటున్నా. గలతో రాపిస్తే నేను మంచిగా వాడచ్చు కదా, గది తర్వాయి ఏమంటావు? సరే నాకు ఫోన్ చేయ, ఏ సంగతి ఉంది? ఇక్కారం తక్కువ వాళ్ళు సినిమాల డైరెక్టర్లురా, పాటలు కాదు. కానీ నీ బాధ ఏంది? వాళ్ళు ఎవరన్నది కాదే, వాళ్ళ సినిమాలల్లా ఈ పాటలన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళన్న జర వేరేటోళ్ళతో కొట్టిస్తారు. సమజైందా? ఇక నేను ఫేమస్ అయిపోతా, కోట్లు కోట్లు. అప్పుడు సింగర్ డీజే టిల్లు అంటే ఫేమస్. నీ తమ్ముడని కూడా చెప్పారండి, తెలుసు కదా ఎట్లుంటుంది మానవతో మామూలు ఉండదు. మస్తు ఫేమస్ అయిపోతా, కోట్లు కోట్లు సంపాదిస్తారు. కోడికున్న దిమాక్ లేదు గారా, కోట్లు సంపాదిస్తాడట. నువ్వు కోటికి పోయి ఓ కోటు కొనుక్కొచ్చుకున్నంత తెలివి లేదు కానీ కోట్లు కమ్మాయిస్తాడట. ముచ్చట ఏంటంటే ఇంకా బాలీవుడ్ స్టారు సింగర్ తెలుసు కదా, అరిజిత్ సింగ్ సారు, ఎరికే కదా. ఇక నేను రాయా పాడా నాతో కాదని చెప్పేసి ఆయన రసం పెట్టిండట. ఇక గాయన జాగల నేను పోయి పాటలు పాడి కోట్ల కమన సంపాదించి మంచిగా కోటేశ్వరం అయిపోతా. తెలిసింటుంది ఎట్లుంటుందో, మామూలుగా ఉంటుంది. మళ్ళీ డీజే టిల్లు అంటే మినిమం ఉంటుంది. ఇక ఆయన జాగాలో నేను పోయి మంచిగా పాటలు పాడుకుంటా, ఒక బెంచ్ కార్ వేసుకొని బాబా ఊహించుకుంటా అంటేనే మస్తున్నదే. 15 ఏళ్ల సంధి, కోట్ల ఫ్యాన్లు, వందలాది పాటలకు పానం పోసిండు. 400 కంటే ఎక్కువ పాటలకు గానం అందించిండు. ఒక్క లైను వేయాలి అంటే 14 కోట్లు తీసుకుంటాడురా. మొత్తం ఇట్లా ప్రతి ఏటా 70 కోట్లు సంపాదిస్తాడు. అయితే ఏంది ఇప్పుడు? గదే మరి గా సారు ఎట్లన్నా ఇక నేను చెయ్యని చెప్పింది కదా, అందుకని నేను చేస్తా. గా సారు ఏటా 70 కోట్ల రూపాయలు సంపాదించాలట. గంట ఇంత 7 కోట్ల నేను సంపాదించలేనా? 70 కోట్లు తీసుకుంటేమో నేను 7 కోట్ల కలిసి చాలు చేస్తా. అట్లయితేనే మస్తు ఉంటుంది కదా. అందుకని ఆ సార్ జాగాలో నేను పోతా అన్న. అట్లా అని చెప్పేసి నీకు ఒక బంగారు గొలుసు చేపియాలి కదా. అందుకని నేను ఇప్పుడు కష్టపడడు, లేకపోతే నేను కష్టపడుతుంటే అయ్యో చెన్నై పాడైతలేదు. ముంబైలో 4 అపార్ట్మెంట్లు, అవి ఒక్కొక్కటి 9 కోట్లు, 2 నుంచి 4 కోట్ల దాకా రేంజ్ రోవర్ ఓగు. ఇట్లా 57 లక్షలకించి 1.5 కోట్ల బెంజు కార్లు ఉన్నాయి. మరి ఐసుతం నా కొట్టుకొని గారా. అబ్బా నా టార్గెట్ ఉత్త 7 కోట్లనే. మరి గంత పెద్ద కార్లు కొంటానా? 7 కోట్లు అయితే గంత పెద్ద కార్లు కొంటానా కొననా? ఒక్క పాటకే 8 నుంచి 10 లక్షలు తీసుకుంటాడు అరిజిత్ సింగ్ సారు. మరి నువ్వెంత తీసుకుంటావురా? ఫస్ట్ కదక్క, ముందుగల ఖాళీ 2 లక్షల రూపాయలు అడుగుతా. ఆయన టాలెంట్ తోటి 414 కోట్లు సంపాదించిండు. మరి నువ్వెంత సంపాదిస్తావురా టిల్లుగా? ఆయన 414 కోట్ల రూపాయలు అంటే మనం ఒక 40 కోట్లు అనుకో, సరిపోతుంది. లెక్క బరాబర్ ఉంటుంది, నీకు తెలియదు. అది సరే గాని టిల్లుగా, నువ్వు పాటలు రాస్తావా, పాడతావా, మరి ఎగురుతావా? అన్నీ చేస్తా. ఆహా, పెండిల సింతల్ బ్యాండ్ పెట్టుకొని తాగినోళ్ళు ఎగిరినట్టు ఎగురుడు అనుకుంటున్నావురా? పాటలు రాసుడు పాడుడు అంటే గొంతుండాలే, నెత్తిలో దిమాకు ఉండాలే. నీ లెక్క గుజ్జు కాదు. నీ ముఖం, నాకు టాలెంట్ లేదా? ఏమనుకుంటున్నావు? నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే కళ్ళల్లో నీవే అన్నిటా నీవే ఎదలో నిండేవే కనిపించవో మాట్లాడవో. అబ్బా గొంతు ఒరిజినల్ వస్తుంది అక్క బయటకి, కానీ మార్చాలి. మార్చితే నాలో ఉన్న సింగర్ బయటకు వస్తాడు. నీకు తెలియపిస్తుంది. అంగుట చేపదానివి నువ్వు ఫోన్లో రాసుకుంటావు. అంతా ఫోన్ చూస్తున్నా అనుకుంటేమో ఫోన్లో మొత్తం ఉన్నాయి ఇలా. అర్ధగంటకించి నా చెలి అనుకుంటేనే సలికాల మేలదీస్తట్టున్నావు కానీ నువ్వు పాటలు రాస్తావు, కోట్లు సంపాదిస్తావురా. నడు తొక్కేస్తారు, ఏమన్నా దొక్కేస్తారు. కొంచెం ఎదుగుతా అంటే సొంత అక్కలైతే సొంత చెల్లెలైతే సొంత తమ్ముళ్ళేంది అందరూ దొక్కేస్తారు. తొక్కేసి ఇట్లా మనడా ఆయన నీతో పంచాయతీ నా తప్పు. నేను అరిజిత్ సింగ్ సార్ జాగల పోతా, కోట్లు సంపాదిస్తా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఈడు పాటలు రాసి వాడతాడట. మళ్ళా సినిమా డైరెక్టర్లను మ్యూజిక్ డైరెక్టర్లు అంటాడు. ఈ కోడి దిమాగ్ తోటి కోట్లు సంపాదిస్తాడట. కానీ సరే, మనమైతే ఇంకో ముచ్చట చూద్దాం పాన్రి. గీడ చూడుండ్రి, ఎడ్ల బండెక్కిండు రాజోల్ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సారు. బండెక్కి ఫోటోలు దిగిండు. అంతర్వేదిలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవంలా గిట్ల ఎడ్ల బండిని నడిపిండ్రు. గీ పక్క పొంటి తాత పాటలు వాడుకుంటా డాన్సులేసి మస్తు ఎంజాయ్ చేసిండు. తిరుపతిలా ఫోటోషూట్లు, వెడ్డింగ్ షూట్లు పెట్టొద్దని ఎన్నోసార్లు చెప్పిండ్రు. గాడ వెడ్డింగ్ డే లేంది,
ఫోటోలు వీడియోలు తీసుకుండేంది. ఆ 7 కొండల సామి కొలువైన కొండ మీద ఎంత నిష్టగుండాలే. గసొంటిది ఎడ్డింగ్ షూట్లల్లా ముద్దులు పెట్టుకునుడట. ఇక గీ వీడియో ఇంటర్నెట్లా మస్తు వైరల్ అయ్యింది. కానీ తెలుగు రాష్ట్ర పోళ్ళు కాదిల్లు, తమిళనాడు రాష్ట్రము తిరువన్నమలైలా ఓ కొత్త జంట స్వామి గుడి ముందటనే ముద్దులు పెట్టుకునుడితోటి మస్తు గరమైండ్రు జనాలు. ఆఖరికి మేం చేసింది తప్పే, మమ్మల్ని క్షమించుండ్రి, తెలివక చేసినాం అంటాండ్రు. அது தப்பு தான், எங்களுக்கு புரியுது. நாங்கள் அந்த டெலீட் பண்ணிட்டோம். இனிமேட்டு அந்த மாதிரி நடக்காது. நாங்கள் இதுக்கு பிராச்சித்தமாக ஸ்ரீவாரி சேவா நாங்கள் பண்ணுறோம். திருமலாவில் ஸ்ரீவாரி சேவா நாங்கள் பண்ணுறோம். ஓம் நமோ வெங்கடேஸ்வராய். எல்லாரும் மன்னிச்சிடுங்க. సమ్మక్క వచ్చింది గద్దెల మీదికి, పోతాండ్రు లచ్చల జనం చూసేతందుకు. ఇయాల్టికే ఆఖరు మున్సిపల్ ఎలక్షన్ల నామినేషన్లు, రవ్వన ఉరికి వేసిండ్రు మిగిలిపోయినోళ్ళు. ఆడ అందరి పేరు ఒక్కటే, ఆఖరికి ఉంటాయి పేర్లు మళ్ళా వేరే. గరం మీద ఉంది తెలంగాణ రాజకీయం, మస్తు అత్తందిగా బీఆర్ఎస్ వాళ్ళకు కోపం. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఒడిసిపాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక ఇన్ని మంచి వార్తలు పట్టుకత్తా. నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.